ब्रह्मर्षि पितामह पत्री जी महाराज की। నూట 59 రకాలైన దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది మిత్రులారా. మరి తెలుసో తెలియకో ఎన్నాళ్ళు ఆ సరికాని ఆహారాన్ని తీసుకున్నాం. ఎక్కడైనా తెలుసుకుందాం, మనిషికి సరిపడే ఆహారం శాకాహారమే, అంతేకాని జంతువులకు సంబంధించిన ఆహారం కానే కాదు మిత్రులారా. కాబట్టి మరి ఈ రోజు నుంచే మీ పిల్లలందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంపూర్ణ శాకాహారమే ఆహారంగా ఇస్తూ వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుకుంటూ జై శాకాహార ర్యాలీకి, మహాకరుణ హింస శాకాహార సద్భావన యాత్రకు శాకాహారులందరికీ, అహింసావాదులందరికీ, హిందూ ప్రేమికులందరికీ శాకాహారమే తీసుకుందాం. గచ్చామి శక్తి శరణం గచ్చామి, పిరమిడ్ శక్తి శరణం గచ్చామి, పిరమిడ్ శక్తి శరణం గచ్చామి, పిరమిడ్ శక్తి శరణం గచ్చామి, శాకాహారం శరణం గచ్చామి, శాకాహారం గచ్చామి. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకాన్ సమస్త సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు, లోకాన్ సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. దారుణమైన విషయం మిత్రులారా, మీ ప్రాణం కంటే ఏ జీవి ప్రాణము ఈ భూమి మీద తక్కువ కాదు అని చెప్తున్నాడు మహాత్మా గాంధీ. ప్రతి జీవి కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపమే, ప్రతి జీవిలో కూడా ఆత్మ అనే పదార్థం ఉంది అని చెప్తున్నాడు కబీర్ దాస్. అలాగే మిత్రులారా, ఇది తెలియక మానవుడు అజ్ఞానం చేత ఎన్నో జీవుల్ని చంపుతూ ఈ భూమి మీద అత్యంత చెడు కర్మ, చెడ్డమైన పని ఏదైనా ఉంది అంటే నోరు లేని అమాయక మూగ జీవులైనటువంటి యొక్క కోళ్ళని, మేకల్ని, చేపల్ని, ఇట్లా అనేక రకాల జీవులు మరి ఎంతో పాపం చేస్తున్నాడు మిత్రులారా. మానవుడి యొక్క అన్ని అనారోగ్యాలకి కారణం ఏంటంటే మానవుడు చేస్తున్నటువంటి హింస. మరి మాంసం తినడం ద్వారా 159 రకాల జబ్బులు వస్తున్నాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు చక్కటి ఆరోగ్యం కావాలంటే శాకాహారం మాత్రమే తీసుకోండి. మీ జీర్ణ వ్యవస్థకు సరిపడే ఆహారం కేవలం శాకాహారమే మిత్రులారా.